నర్మదేహర్ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం మండలేశ్వర్లోని నర్మదా నదీ తీరాన ఉన్నటువంటి సనాతనమైనటువంటి కాశీ విశ్వేశ్వర దేవస్థానానికి వచ్చాం. ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు 2 పర్యాయాలు 2 నెలల నుండి స్వామివారిని పూజించినటువంటి మహాక్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారి యొక్క సిద్ధ తపోస్థానం కూడా ఉంటుంది. హర హర మహాదేవ శంభో శంకర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర. కాశీ విశ్వేశ్వరుల వారు అన్నపూర్ణ మాతని వెనక చూడవచ్చు మీరు. ఎంత దివ్య మంగళ స్వరూపం అంటే ఇది సనాతనమైనటువంటి శివ పంచాయతనము క్షేత్రం ఇది. ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే అన్ని విగ్రహమూర్తులు కూడా వరదహస్తంతో ఉంటారు. ఇప్పుడు మనం మనం శ్రీమంత్ బాజీరావు పేష్వాజీ కాలం నాటి గణేష మందిరాన్ని దర్శించబోతున్నాం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. सीधे हाथ का है. हाँ सीधे हाथ का है. एक दंत है. वरद हस्त है. माला है. सिद्धासन, कमलासन, मूषक वाहन. ओह मूषक वाहन. एक कमल. हाँ आयुध. और पूरे माथे के ऊपर कमल. इसको सिद्ध यानी प्रथम बाजीराव पेशवा का ये कुल देवत था. अहिल्या साहब का मल्हारी मार्तंड. अहिल्या साहब और अहिल्या साहब से ऊपर के पेशवे थे. तो उनका ये गणेश जी था. ओके ओके. तो ये सब हमने ये धीरे धीरे चुनेगा है सभी. ఇవన్నీ కూడా దాదాపు 500 సంవత్సరాల పూర్వపు అండి. అమ్మవారు దుర్గామాత చూడండి. ఇది శివ పంచాయతనము. हाल बना लिए वो एकदम आ जाता है. तो ना हाँ बस 1-2 मिनट दर्शन करूंगी. हाँ ये सूर्यनारायण. అరే సూర్యనారాయణ భగవాన్ల వారు మీరు ఇక్కడ చూడండి వరదహస్తంతో ఉన్నారు. ఇలా ఉంటే వరదహస్తం అన్నమాట. అంటే ఇప్పుడంతా అభయహస్తాలే ఎక్కడ చూసిన విగ్రహమూర్తులు. ఆనాడు సూర్యనారాయణుడు అలాగే వారి సప్తాశ్వరథము అసలు దివ్యంగా ఉందండి. 500 సంవత్సరాల పూర్వపు ఇవన్నీ పంచాయతనం శివ పంచాయతనం. ఇక్కడ కూడా చూడండి ఎంత చక్కగా దివ్యంగా ఉన్నారంటే విగ్రహమూర్తి. అన్ని వరదహస్తాలే ఇలా ఉన్నాయి చక్కగా. అంటే వరం అనుగ్రహించేటువంటి దేవతలు, అభయం అనుగ్రహించంటే ఇప్పుడు అభయం ఎందుకు కోరుతున్నామంటే మనం చేసే పాపాలే కారణం దానికి. हम जो पाप कर रहे हैं उससे बचने के लिए अभय मांग रहे हैं. उन दिनों में संत लोग हुआ करते थे तो वर मांगते थे. वो भी कैसा वर? मोक्ष का वर मांगते थे. ऐसा नहीं है कि मुझे वो दे दो ये दे दो करके. 25వ తారీఖు నాడు నర్మదామాత జయంతి సందర్భంగా అమ్మవారికి సమర్పించడానికి 1200 మీటర్లు అతుకులు లేకుండా ఒకటే చీర సూరత్లో నేయించారు. ఇది శ్రావణ మాసంలో పరమశివుడికి తొడిగేటటువంటి వెండి కవచం. ఈ కాలభైరవ స్వామి వారి విగ్రహం నర్మదా నదిలో దొరికిందండి. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామివారు 2 నెలలు 2 పర్యాయాలు 2 నెలలు ఇక్కడ తపస్సు చేసుకున్నారు. ఆ స్థానం చూపిస్తాను రండి. శ్రీమత్ పరమ పూజ్య వాసుదేవానంద సరస్వతి స్వామి మహారాజ్ కుటీర్.
ఇది వారి చేత్తో గీసినటువంటి దత్త చిత్రపటం. ఇక్కడ స్వామివారు కూర్చునేవారు నిత్యము కూడా. ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఇది ఏదైతే చూస్తున్నారో ఇది పరమ పూజ్య శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు తమ చేత్తో తాము రచించినటువంటి ఘోర కష్టోద్ధరణ స్తోత్రం. దివ్యంగా ఉంది. ఇవాళ మా అదృష్టం. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి శిష్యుల్లో ఒకరైనటువంటి నానా మహారాజు గారు కూడా ఇక్కడికే వచ్చి తపస్సు చేసుకునేవారు. ఈ ఇంటి వారే వీరికి నిత్యము భోజన ప్రసాదాలు అందించేవారు. నానా మహారాజు గారు కూడా ఇక్కడే భోజనం చేసేవారు అన్నమాట. ఇది వారి తపోస్థానం. ఇక్కడ కొన్ని అమూల్యమైన విషయాలు ఉన్నాయి. ముందుగా అవి చెప్తాను. స్వామివారి దండం, వారి దండిదారి సన్యాసి కదా, ఇది వారి దండం అన్నమాట. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. అది తాకే అదృష్టం, భాగ్యం ఇవాళ అనుగ్రహించారు. ఈ కర్ర ఏమిటంటే వారు నిత్యము వారి మడి వస్త్రము దీని మీద ఆరేసుకునేవారు అన్నమాట. ఎదురుకుండా మీకు నర్మదా మాత దర్శనమిస్తారు, చూడొచ్చు. ఇదిగో నర్మదా మాత. అలాగే స్వామివారు ఇదిగోండి మంత్రదండము, పాదుకలు, స్వామివారి పాదుకలు, మంత్రదండము, స్వామివారి దివ్య తపోధామం. ఇది ఎంతో భాగ్యం చేసుకున్నాను ఇవాళ నేను. నర్మదామాత అనుగ్రహం, దత్తాత్రేయుల వారి అనుగ్రహం, శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి తపోస్థానంలో నిలిచే భాగ్యం కలిగింది. ఘోర కష్టోద్ధరణ స్తోత్ర పారాయణ చేద్దాం. శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీదత్తాస్మాన్ పాహి దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశహారీన్ సుకీర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. త్వం నో మాతా త్వం పితాప్తో అధిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్ సద్గురుస్త్వం. త్వం సర్వస్వం న ప్రభో విశ్వమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. పాపం తాపం వ్యాధిమాదించ దైన్యం భీతిం క్లేశం త్వం హరాశో త్వదన్యం. త్రాతారం నో వీక్ష ఈశాస్తజూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. నాన్యస్త్రాతా నాపి దాతా న భర్తా త్వత్తో దేవత్వం శరణ్యోకహర్తా. కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిం. భావాసక్తిం చ కిలానందమూర్తే ఘోరాత్ కష్టాత్ ఉద్ధరాస్మాన్ నమస్తే. శ్లోకపంచకం ఏతధ్యో లోకమంగళవర్ధనం ప్రపఠేన్నియతో భక్త్యా సత్శ్రీదత్తప్రియో భవేత్. ఇది శ్రీమద్వాసుదేవానంద సరస్వతీకృతం ఘోర కష్టోద్ధరణ స్తోత్రం సంపూర్ణం.